ఇదే మా పాడి. ఇది నైట్ టైంలో మంచు కురస కన్నా ఈ విధంగా ఇప్పుడు ఈనే టైం దగ్గర పడింది అనమాట. పొదుగు చేసింది. మేబీ త్వరలో ఏంటది దాని బేబీ. ఈ బేబీ పెద్ద లోపల ఇంకో బేబీని వేస్తుంది అనమాట. సో డెలివరీ వీడియో కూడా మీకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. పల్లె జీవితం ప్రేక్షకులకి స్వాగతం. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోకి చాలా ఆదరణ లభించింది. సో ఆ మోటివేషను, ఆ స్పిరిట్ని నాకు ఇదే విధంగా కొనసాగిస్తారని కోరుకుంటూ మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. అవును ఫ్రెండ్స్, నిన్న మనం వీడియోలో చెప్పుకున్నట్టు పాడి ఉంటే 10,000. అవును ఫ్రెండ్స్, పాడి ఉంటే మనం 10,000 సంపాదించుకోవచ్చు నెలకు. చిన్నపాటి పనులు చేసుకుంటూ, అంటే ఎక్కువ శ్రమ లేకుండా ఒక పాడి ఉంటే మన ఇంట్లోకి పాలు కొనాల్సిన అవసరం లేదు. ప్లస్ మనకు పొలం ఉంటే పొలంలో ఎరువు కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాడి నుంచి మనకు ఎరువు కూడా వస్తుంది కాబట్టి. మెయిన్ పాల గురించి మాట్లాడుకుంటే, మనం దగ్గర ఉన్న పాడి కనీసం రోజుకి 2.5 లీటర్ పాలు ఇచ్చిందంటే, అంటే పొద్దున సాయంత్రం 2.5 5 లీటర్లు పాలు ఇస్తుందంటే తప్పకుండా మన నెలకు 10,000 సంపాదించాలన్నమాట. ఇప్పుడు మార్కెట్ రేట్ వచ్చేసి 80 రూపాయలు ఉంది. మనం తక్కువ 60 రూపాయలు వంతున వేసుకున్నా కూడా లీటర్కి 60 రూపాయలు. 6 12 120 30 150 రూపాయలు. 150 300. రోజుకి 300 రూపాయలు వస్తుందన్నమాట. సో రోజుకు 300 అంతా వేసుకుంటే నెలకు 9,000. అంటే అప్రాక్సిమేట్గా 9,000 అంటే 10,000 మనకు రౌండ్ ఫిగర్ వస్తుంది. కొంచెం అంటే బయట అమ్ముకుంటాం కాబట్టి పర్లేదు. కేంద్రాలకు మాత్రం వేసుకుంటే మనం వేస్ట్ అనమాట పాడి. సో దయచేసి కేంద్రాలకు కాకుండా మీరు సాధ్యమైనంత వరకు బయట పాలు అమ్ముకునే ప్రయత్నం చేయండి. మార్కెటింగ్ బయట చేసుకుంటేనే మనకు లాభం ఉంటుంది. సో పాడి ఉన్న వాళ్ళకు మాత్రం నేను చెప్పే సలహా ఏంటంటే, కేంద్రాలకు పోసుకుంటే పాడి మీద రూపాయి ఆదాయం ఉండదు. పైనుంచి మనం పెట్టుబడి పెట్టాల్సిందే తప్ప, ఇంట్లో ఎన్నో 10 పైనే పెట్టాం కానీ బయట మార్కెటింగ్ చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే కొన్ని ఏరియాస్ చూసుకోవాలి, మన సరౌండింగ్స్ ఎట్లా ఉంది ఏం కథ. అంటే మా సరౌండింగ్స్లో విషయం చెప్తున్నాను. కాస్ట్ ఫీలింగ్ ఉందన్నమాట. సో కాస్ట్ ఫీలింగ్ ఉన్న దగ్గర మాత్రం పాడి వ్యాపారం పెట్టనే వద్దు. పాడి వ్యాపారం కంటే పత్తి వ్యాపారం బెటర్. ఎందుకంటే నేను మార్కెటింగ్ చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశాను పాల మీద. బయట అక్కడికి వెళ్తే మన పాలు ఎవరు తీసుకోవడం లేదన్నమాట. ఏంటని నేను వెరిఫై చేస్తే అది క్యాస్ట్ ఫీలింగ్. ఎంత చండాలమైన వాతావరణం అంటే మా ఏరియా కులం తక్కువైతే పాలు కూడా తీసుకోరన్నమాట. కాస్ట్ ఫీలింగ్ ఉన్న ఏరియాలో మాత్రం పాల వ్యాపారం చేయొద్దు మరీ చెప్తున్నాను. మరి అలాంటి ఫీలింగ్ లేకుండా కొంచెం టౌన్ దగ్గరలో మనం అమ్మినా కూడా పాలు అమ్ముడుపోతాయి అని అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఇది పెట్టుకోండి. జాబ్ కోసం ట్రై చేసి ఇబ్బంది పడి ఎన్ని టైం వేస్ట్ చేసుకుంటా, అంటే ఏళ్ళ తరబడి ఎదురు చూడేసేదానికంటే డబ్బులుంటే కొంచెం ఇన్వెస్ట్ చేసుకొని ఒక పాడిని పెట్టుకొని చిన్నగా డెవలప్ చేసుకుంటూ
పోవచ్చు. లాస్ట్ వీడియోలో నేను చెప్పిన విధంగా నేను కూడా చిన్న మేకలతో స్టార్ట్ చేశాను. అంటే ఈ పాడి మీద నాకు అవగాహన కాదని కాదు, కేంద్రాలకు కూడా తిరిగాను. కేంద్రంలో కూడా అంతే, కేంద్రాల్లో కూడా పాలు మనకు తక్కువ రేటు, 25 రూపాయలు 30 రూపాయలు, అంతకు మించి రానివ్వరు కూడా. సో అందుకని కేంద్రాలు నమ్ముకోకుండా సాధ్యమైనంత వరకు మీకు బయట మార్కెటింగ్ అవుతుంది అనే మీకు నమ్మకం కలిగితే తప్పకుండా పాడి బెస్ట్ ఆప్షన్. ఈ మేకల పెంపకం అంటే కూడా 1 ఎకరా 2 ఎకరాలు మనం సొప్ప వేసుకొని శ్రమను తగ్గించుకుంటూ, అంటే ఇప్పుడు ఫీల్డ్లో ఎక్కువ తిప్పాల్సిన పని ఉంటుంది. పెద్ద ఎన్నం అయితే బయట ఎక్కువగా ఫీడ్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి బయట కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది, అంటే డే మొత్తం మేపుకోవాలా. సో అలాంటి పరిస్థితి లేకుండా 1 ఎకరా సొప్ప వేసుకున్నాం అనుకోండి, పొద్దున ఒక 1 అవర్, సాయంత్రం ఒక 1 అవర్ తిప్పుకుంటాం. మిగతా టైంలో మనం సొప్ప కోసి ఫీడ్ వేసుకుంటాం. కొంచెం మనకు కూడా టైం మిగతా పనులకు కేటాయించుకోవడానికి ఉంటుంది. సో పార్ట్ టైంగా ఈ విధంగా చేసుకోవాలనే రైతులు మాత్రం అనుకుంటే తప్పకుండా చేసుకోండి. మెయిన్ మనం చేసుకోవాల్సింది మన ప్రోడక్ట్ సేల్ అవుతుంది లేదా అనేది ముందు మనం గ్రౌండ్ సర్వే చేసుకున్న తర్వాతనే మీరు ముందడుగు వేయండి. లేదంటే ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మేకల ఫామ్. మా మేకలు అంటే నేను స్టార్ట్ చేసినట్టు చిన్నగా అంటే నా అంత చిన్నగా స్టార్ట్ చేయకండి. కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉంటే 1 లక్ష రూపాయలు, అంటే ఒక 10 మేకలు, 10 మేకలతో స్టార్ట్ చేసుకోండి. బెస్ట్ రిజల్ట్స్ మీరు సంపాదించుకోవచ్చు. కొంచెం అంటే నిదానంగా స్టార్ట్ చేయడం ఎందుకు చెప్తున్నానంటే, మనకు అవగాహన కోసం. అంటే వాటి రోగాలు కానీ ఏదైనా జరిగినా కానీ చిన్నపాటి నష్టం జరుగుతుంది. సో భారీగా పెట్టేసి ఒకేసారి లక్షలు ఆదాయం రావాలి అని అనుకొని పెద్ద పెట్టుబడి పెట్టి అనుభవం లేకుండా పెద్ద నష్టాలు పోయి ఇబ్బంది పడేదానికంటే చిన్న 1 ఇయర్ కష్టపడండి. 1 ఇయర్ తర్వాత ఇంచుమించు మీకు దానిపైన అవగాహన వచ్చేస్తుంది. ఆ తర్వాత మీ ఎక్స్పీరియన్స్ను బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంకొక మంచి వీడియోతో, అంటే ఇవి చెప్తున్నాను, వాటిల్లో రోగాలు ఇవి కూడా ఉంటాయి కదా, వీటికి సంబంధించినవి కూడా మన బ్లాగ్స్లో చేద్దాం. మరి ఇంతవరకు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇక ముందు కూడా ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతతో ముగిస్తున్నాను. మరొక వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, జై హింద్.